జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది పాలన? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో బటన్ నక్కి పథకాలు ఇస్తారంటున్నారు కానీ జనంలోకి మట్టుకు బాగా వ్యతిరేకత ఉంది. అది ఈ తేప మట్టుకు తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. ఆయన మందు రేట్లు పెరిగినాయి, ఇసుక మాఫియా అయితే మరీ దారుణం. ఇసుక రేట్లు కానీ అన్ని రేట్లు నిత్యావసర వస్తువులు కానీ అన్ని రేట్లన్నీ బాగా పెరిగిపోయినాయి. కరెంటు ఛార్జీలు పెంచమని కరెంటు పవర్ నమ్ముకుంటూ కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి సామాన్యుడు కాడు కట్టే పరిస్థితులు లేడు. చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. కరెంటు ఛార్జీలు ఎప్పుడో 2018లో 19లో వాడుకున్న యూజర్ ఛార్జీలు చెప్పేసి ఆ రోజు కరెంటు బిల్లు వేసి బిల్లు ఎంత వస్తుందో యూజర్ ఛార్జీ ఎంత వస్తుంది. ఆయన డబ్బులు చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? రాజధాని లేదు అంటే తల్లని మొండే ఉన్నట్టుంది మన దేశం, మన ఆంధ్రప్రదేశ్. 3 కాదు, ఒకటి ఏడవలేదు లేడు, 3 రాజధానులు ఏడుతాడు. పోలవరం గట్ల హీ కాంట్ డూ ఎనీథింగ్. ఎంత తొందరగా దిగితే దరిద్రం వదిలిపోయింది. ఇది దేశం దరిద్రం. చెప్పుకుంటా పోవటమే కానీ చేసి వచ్చింది లేదు. ఒక్క మాలే బాగవుతాయి ఏంటండి? ఇవన్నీ అన్ని పోతున్నాడు, శంకుస్థాపాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఎప్పటికవుతాయి? వాళ్ళ బాబు పోలవరం చేసి వెళ్ళాడు, ఈడొచ్చి 70% పూర్తి చేశాడు. నువ్వు వచ్చి అంగుళం గదిలీలా నేను చేశాను అంటే ఆయన చేసిన ఒక మంచి పని చెప్పమనండి. పోలవరం పూర్తి చేస్తానన్నారు, చేశారా? టిప్కో ఇళ్ళు పూర్తి చేశారా? అమ్మఒడి అంటున్నారు, ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ అని గవర్నమెంట్ ఏనాడో పెట్టిన దాన్ని ఇవాళ అమ్మఒడిగా పేర్లు మార్చారే తప్ప దానివల్ల పెద్ద ఉపయోగాలు ఏమి లేవు. ఇవాళ విద్య ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉంది. మన సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. మనకి ఉద్యోగం కావాలంటే చెన్నైయో మెడ్రాసో వెళ్లాల్సిన పరిస్థితి మనకి దౌర్భాగ్యం కలిగింది. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 50 రూపాయలండి కేజీ నూనె ప్యాకెట్, ఇప్పుడు 200. అది మంచి ప్రభుత్వం అంటారా? 200 నూనె ప్యాకెట్ అమ్ముతుంది సార్. అటు ఇటు అంతే, అంత మించి ఏం లేదు.